ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. సూర్యోస్మితల్లి. అయితే గురూజీ, ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాను ఇప్పుడే. జస్ట్ అసలు చూడగానే నిజంగానే ఇది రియల్గా బ్రేకింగ్ న్యూసా, షాకింగ్ న్యూసా అనిపించింది. సో అదేంటంటే, ఇకపై రోజుకి 25 గంటలట. అబ్బా. సో ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు ఇకపై 25 గంటలుగా మారబోతోంది. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారట. భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా గురూజీ? ఇది మీరు ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి సమస్య. అదే మీరు మాట్లాడింది దానికి సంబంధించిన విషయం. మరి దీనికి విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ లేకపోతే వెజిటేబుల్ థెరపీ, దీనికి సంబంధం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే మనం గంటల్ని, నిమిషాలని కూడా ప్రామాణికంగా తీసుకుని జీవితాన్ని చూస్తూ ఉంటాం. మనకి సహజంగా మన గడియారం 360 డిగ్రీలు, 360 డిగ్రీల్లోనే తిరుగుతూ ఉంటుంది. దాన్ని భాగాలుగా చేసి గంటకి 60 నిమిషాలు ఇట్లా, అంతే కదా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఒక రౌండ్ సర్కిల్ పూర్తి చేసుకోవడానికి 60. అంటే భూమి కూడా ఒక సర్టెన్ రౌండ్లో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దాంట్లోనే మనకి రాత్రి పగళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మన సంవత్సరాన్ని 4 భాగాలుగా, ఋతువులుగా విడతీస్తారు, 12 నెలలుగా మారుస్తారు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఆ నడకల్లో వచ్చినటువంటి స్లోని 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్గా ఒక్క రోజుని ఫిబ్రవరికి యాడ్ చేస్తారు. అది మనకి ఒక్కొక్కసారి ఈ ఋతువుల్లో నాట్లో వచ్చినప్పుడు అధిక మాసం కింద కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనకు కొంచెం పెద్దగా మార్పులు ఏమి ఉండవు. అడ్జస్ట్మెంట్ చేసినటువంటి రోజుల్ని దాంట్లో కలుపుతారు, ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ ఆ 360 డిగ్రీల్లో తిరిగేటువంటి గడియారం ముళ్ళుని 24 గంటలకు సెట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 12 గంటలు, అక్కడ నుంచి 12 గంటలు మనం ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ అడ్జస్ట్మెంట్, ఆ రౌండ్ దాంట్లో ఇంకొక గంటను యాడ్ చేస్తే రౌండ్ సర్కిల్ పర్ఫెక్ట్గా ఉంటుందా? అసలు ఛాన్స్ లేదు కదా. అంటే ఆ నడకలో ఆ రౌండ్ దాంట్లో ఏదన్నా మనం అడ్జస్ట్మెంట్ చేస్తే ఎగుడు దిగుడులు వస్తాయి. బ్యాలెన్స్ అనేది కంఫర్టబుల్గా ఉండదు. అంటే మనమేమి దీని గురించి పెద్దగా వాదించేసుకుని ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు అందులో చెప్పినట్టు నడకలో, భూమి నడకలో మార్పు వచ్చింది, దానివల్ల మనకి రోజు పెరుగుతుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, సూర్యుడి యొక్క గమనాన్ని మనం దిశానిర్దేశం తీసుకుని ఉత్తరాయణం, దక్షిణాయనం కింద చేస్తూ ఉంటాం. సంవత్సరంలో 2 సార్లు మనకి పగళ్ళు ఎక్కువగా ఉంటాయి, డే టైం అధికంగా ఉంటుంది. 2 సార్లు? 2 సార్లు. ఎప్పుడు గురించి అసలు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయా? అంటే పెద్దగా దాని గురించి పట్టించుకోరమ్మా. కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, చేసేవాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఆ రోజు పగలు అధికంగా ఉంటుంది. సూర్యోపాసన చేసేవాళ్ళు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళడం, అంటే ఆయన ఒక్కసారి ఆగుతాడు. నడుస్తున్నటువంటి సూర్యుడు గమనాన్ని మార్చుకోవడానికి ఒక్కసారి అది స్లో అవుతుంది. అందుకని ఆ రోజు మనకి తులా సంక్రమణం, ఆయన రాసుల్లో సంక్రమిస్తూ ఉంటారు. తులా సంక్రమణంకి ఒకసారి, మేష సంక్రమణంకి ఒకసారి కూడా ఇవి 2 జరుగుతాయి. తులా సంక్రమణం అంటే ఏ టైంలో వస్తుంది? మనకి సెప్టెంబర్, అక్టోబర్. ఓకే. రేపు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో తులా సంక్రమం. అప్పుడు ఆయన ఉత్తరాయణ నడకాన్ని పూర్తి చేసుకుని దక్షిణాయనానికి ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఆ నడక, ఆ మారే సమయం, సంక్రమణాల దగ్గర ఆయనాలు ఉత్తరాయణం దక్షిణాయనం మారేటప్పుడు ఆయన ఇలా వెళుతున్నది కాస్త ఒక్కసారి మళ్ళీ వెనక్కి రావడానికి తీసుకునే ఆగటమే ఆ డే. ఆ రోజు మనకి పగల ఎదుకంగా ఉంటుంది. మనకి శీతాకాలం చూడండి, చీకటి ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ నడకలో తేడాయే కదా. అప్పుడు రోజేం గంటలేం పెరగవు, నడక మారింది కాబట్టి రాత్రి సమయం పెరిగింది, మనం త్వరగా నిద్రపోతాం, చీకటి పెరుగుతుంది, మనకు సూర్యోదయం అవ్వడం అనేది లేట్ అవుతుంది అంతే. ఇక్కడ ఎండాకాలం సమ్మర్లో సూర్యోదయం త్వరగా అవుతుంది, సూర్యాస్తమయం కూడా ఆలస్యంగా అవుతుంది. అందుకని డే టైం అధికంగా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అంటే ఒకటి పెరిగింది అంటే ఇంకొకటి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయితేనే పెరిగిన దాన్ని మనం
సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెంచేస్తే కోణాలు మారిపోతే మనకి ఇంబ్యాలెన్స్డ్గా దాని తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అది మానవ నిర్మితం కాదు, మానవులకు సంబంధించింది కాదు, దైవానికి సంబంధించింది, లేకపోతే మన ప్రమేయం లేకుండా జరిగేది సృష్టి. కాబట్టి ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే రోజు అధికంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి రావడానికి నేను నడక స్లోగా నడిచినంత మాత్రాన గంటలు మారవుగా. అంతే కదా. నేను లేటుగా వస్తాను, కార్యక్రమం స్టార్ట్ అవ్వాల్సిన సమయానికన్నా లేటుగా స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు 4 గంటలకు నాకు టైం ఇచ్చారు, నేను లేటుగా వస్తున్నానని చెప్పేసి అని 4 ఆగదు కదా. అంతే కదా. నేను ఒక అరగంట లేటుగా నడిచినా నేను కరెక్ట్గా 4 గంటలకే ఇక్కడ రీచ్ అయ్యాను అంటే సంథింగ్ ఎక్కడో ప్రాబ్లం ఉంది, నా గడియారంలో ప్రాబ్లం ఉండాలి. నా నడకలో తేడా వచ్చిందంటే మనం రీచ్ అయ్యే సమయాన్ని ఇది చేసుకుంటాం. ఇది అంటే ఒకవేళ ఇదే నిజం అయితే దీని గురించి మనకి కొన్ని సంస్థలు ఉన్నాయి. మనకి వేదాస్ వరల్డ్ అని చెప్పేసి యూఎస్లో ఈ వేదాల మీద ప్రమాణాల మీద ప్రామాణికమైనటువంటి లెక్కలని గణిస్తూ చెప్పడానికి వెంకట్ చాగంటి గారు ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళకి సందేహాలు వస్తే వేదం దానికి మంత్రయుక్తంగా ఏం చెప్పింది, మీకు ఏ వేదాలలో ఏ పురాణాలలో ఏ శ్లోకాలతో సూక్తాలతో ఇదంతా లిఖితమై ఉంది. అంటే ఇదంతా కూడా ఒకవేళ నిజంగానే ఇది జరుగుతుంది అన్నప్పుడు కంపల్సరీగా మనకి భవిష్యోత్తర పురాణంలో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే మీరు వడ్డిపతి పద్మాకర్రావు గారితో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ అష్టాదశ పురాణాలన్నింటిలో కూడా అవపోసన పట్టేశారు. భవిష్యోత్తర పురాణం గురించి ఆయన చాలా బాగా చెప్పారు. దాంట్లో ప్రస్తావన వచ్చే ఉంటుంది ఇది నిజమైతే. సో ఖచ్చితంగా అప్పుడు అంటే భవిష్యోత్తర పురాణంలోనే భవిష్యత్తు గురించి చెప్తారు. 100% ఆయన సంవత్సరాలు, రోజులు, నెలలతో సహా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి, 2025లో జరగబోయే ప్రమాదాలు, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కరోనాలు ఇలాంటి వాటిని కూడా అక్కడ ముందే ప్రస్తావించడం జరిగింది. అందుకని మీరు ఈ ప్రశ్నని పద్మాకర్రావు గారితో సంధిస్తే అద్భుతంగా ఆ పురాణంలో భవిష్యోత్తర పురాణంలో ఉన్నది లేనిది కూడా చెప్పారు. 100% శ్లోకపూర్వకంగా చెప్పేస్తారు. అలాగే గురువుగారు, మరి ఇందాక మీరు అన్నారు ఒక 2 రోజులు వెలుతురు ఎక్కువగా ఉంటుంది సో అని చెప్పేసి, అలాంటప్పుడు సముద్రం దగ్గర మార్పులు తెలుస్తాయి అంటారు కదా, తెలిసే అవకాశం 100% మనకు. ఇప్పుడు వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సూర్యోదయం కొంచెం ఎర్లీగా ఉంటుంది, ఆ రోజు సూర్యాస్తమయం కూడా లేటుగా ఉంటుంది. అంటే వాతావరణంలోకి వెళ్ళి ఆ ప్రకృతిలో మనం ఉంటే ఇది మనకు తెలుస్తూ ఉంటాయి. అసలు వెళ్ళటం కాదమ్మా, మనిషి జీవన విధానమే ప్రకృతితో అనుసంధానమై నడవటం. మనం ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి మనకేమీ తెలియట్లా. అబ్బా, కరెక్ట్గా చెప్పారు గురించి. మనకు ఇప్పుడు వచ్చే పరిణామాలన్నీ కూడా ఎక్కడో యూనివర్స్లో జరిగే మార్పుని కాదు, అక్కడ ఏదైతే జరుగుతుందో దాని మార్పు యొక్క ప్రభావం 100% మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. పౌర్ణమి, అమావాస్యలు మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మీదే చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది. కానీ మనం మూర్ఖత్వం లేకపోతే జడత్వంతో ఉండడం వల్ల దాన్ని మనం వ్యక్తపరచలేకపోతున్నాం. ఆ రోజు డెఫినెట్గా మనం అంటే మనకి పౌర్ణమి, అమావాస్యల తిథులలో సముద్ర స్నానం మనకు ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ని, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని శుభ్రం చేసుకోవడానికి చాలా ఉపయుక్తం అని చెప్పబడింది. అందుకని ఋషి ఏం చెప్పారు, పౌర్ణమి, అమావాస్యల తిథులతో నదీ స్నానం చెప్పారు. అక్కడ ప్రకృతిలో మార్పులు జరగనప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని గమనించగలుగుతారు కదా. అంతే కదా. మనల్ని అంటే మీరు కార్తీక మాసంలో అభ్యంగన స్నానం చేయండి, నదీ స్నానం చేయండి, మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేయండి నదీ పరివాహక ప్రాంతాల్లో. ఇదంతా ఎందుకు అంటే మనల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళటం, ప్రకృతితో మమేకమై ఉండడం. లేకపోతే ఆ కోసే పువ్వులు, కొట్టే కొబ్బరికాయలు, అరటిపళ్ళు సృష్టి అంతా భగవంతుడిదే కదా. మనం కొట్టకపోతేనే పెట్టకపోతేనే అంతే కదా. మనల్ని వాటికి దగ్గరగా తీసుకెళ్ళి అవి ఏమి చెప్తున్నాయి, తద్వారా మనకి ఏం అర్థమవుతుంది. దైవానికి దగ్గరగా వెళ్ళడం అంటే జ్ఞానాన్ని పొందడమే. మనం పోసే పాలు కానీ లేకపోతే కొట్టే కొబ్బరికాయ కానీ ప్రసాదాలు కానీ ఆయన ఏం చేసుకుంటాడమ్మా, విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆయన. అది మన కోసం. అంటే అక్కడున్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడున్నదే అక్కడ ఉన్నది. నేను సూర్యోస్మి అంటాను కదా. సూర్యోస్మి అంటే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కడే. ఆత్మస్వరూపుడు ఎవరు? సూర్యుడు. అక్కడున్నది ఇక్కడున్నది ఆయనే. అందుకని ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, సూర్యోస్మి, సమస్య నీదా నాదా? నాలో ఉన్నదే నువ్వే, అక్కడున్నదే నువ్వే, నాలో ఉన్నదే నువ్వే. కాబట్టి నువ్వు
సృష్టిని అంతటి నేను నడిపిస్తున్నావు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నాకు వచ్చిన సమస్యని నడిపించే శక్తి కూడా నీదే. ఆయనంటూ లేకపోతే అంటే ఆయన అంటే వెలుతురు అంటే జ్ఞానం అంటే మనకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి సొల్యూషన్. ఇది ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వేత్తలు, మన వాళ్ళు పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, ఋషులు మనం కృతజ్ఞత చూపించాలని. ఎందుకంటే ఇంత దారిని చూపించారు. ఆ చిన్న కుర్రోడు చెప్పాడమ్మా, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక బొమ్మ కొంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒక మాన్యువల్ ఆ బాక్స్లో పెట్టినట్టు మనం పుట్టిన తర్వాత మనం ఎలా బ్రతకాలి అనేది భగవద్గీత చెప్పింది. అది మన మాన్యువల్ అని చెప్పాడు. చిన్న బాబు ఎంత అద్భుతంగా చెప్పాడు. మన మాన్యువల్, మనం ప్రకృతితో మమేకమై నడవటమే మన జీవన విధానం. మనం దీనికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి సమస్యలు వచ్చినాయి. మనం దీనికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి లోపల నుంచి అనారోగ్యాలు ఏవి కూడా బయట నుంచి రాలేదు, లోపల నుంచే పుట్టినాయి. దాన్ని మనం మార్చుకోవడం అంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, 25 గంటలు వస్తే సమయం పగలో రాత్రో పెరుగుతుంది తప్ప గంటలు పెరిగే అవకాశం లేదు. ఛాన్స్ చాలా తక్కువ, ఏముండదు. మనం గడియారంలో దాన్ని ఎక్స్ట్రా ముళ్ళు పెట్టలేము. అప్పుడు వీలైతే ఏం చేయాలంటే ఆ టిక్ 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 తిరిగే సమయం అది ఏదైతుందో అది కూడా స్లో చేయాలి. ఆ సమయాన్ని మనం అంతకు మించి ఏమీ చేయలేం. అదే అది భగవంతుడు సృష్టి. అదే జరిగితే మాత్రం పగలో రాత్రో ఎక్కువగా ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకేమీ జరగదు అని నాకున్నటువంటి, నేను చదివిన పుస్తకాలు, నేను చాలా బుక్స్ చదివాను. ఈ ఆస్ట్రానమీ గురించి కూడా చదువుతున్నాం కాబట్టి అందులో నాకు అనిపించింది చెప్పాను. త్వరలోనే ఒకవేళ ఇదే నిజమైతే మనకి చాలామంది గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నివృత్తి చేస్తారు. ఎస్, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యోస్మండి. చూసారు కదండి, మరి ఇది అంటే మనకి 25 గంటల సమయం వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో అసలు మనం ఎలాంటి అపోహల్లో ఉన్నాం, అసలు ఏది నిజం ఏది అబద్ధం, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అలాగే మరి దీనికి సంబంధించి మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా సో డెఫినెట్గా కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. సో మరింత మంది నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సూర్యోస్మి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.